అవేర్‌నెస్ ఎలా పెంచుకోవాలనేది అందరికీ, ధ్యానం చేసిన వాళ్ళందరికీ అవేర్‌నెస్ అంటే ఏంటి? అవేర్‌నెస్ ఎప్పుడెప్పుడు ఉంటే మనకు అప్పుడప్పుడు ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ కోల్పోము మనం. అవేర్‌నెస్ అంటే ఏంటో ఒక కవచము. కవచమే అవేర్‌నెస్ అన్నమాట. శక్తి శక్తి క్షేత్రం పెరుగుతూనే ఉంటది. ఎనర్జీ పెరుగుతూనే ఉంటది. అదే అవేర్‌నెస్ అన్నమాట. అవేర్‌నెస్ ఎప్పుడుంటే మీరు ఎనర్జీ కోల్పోరు. అవేర్‌నెస్ అంటే పెరుగుతూ ఉంటుంది. అవేర్‌నెస్ ఆన్ అవేర్‌నెస్. ఓకే. అయితే ఎలా మరి పెంచుకోవాలి అవేర్‌నెస్? ఒకటే చిరునవ్వు అని చెప్పాను. అలానే ప్రేమ. ప్రేమగా ఎప్పుడు ఉన్నాం మంచి వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్. ఓకే. అవేర్‌నెస్‌తో చేయి కదిపినా అవేర్‌నెస్‌ని కదుపుతున్నానని అబ్జర్వ్ చేసుకుని గమనింపు. గమనింపనమాట. దృష్టి. దృష్టి పెట్టినేని సర్వ సృష్టి అని పుష్టమై ఉండును అన్నారు. ఆ దృష్టి కళ్ళతో కూడా ప్రేమతో చూడడం, ప్రేమతో మాట్లాడడం, చక్కగా థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండడం. ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే కొంచెం ప్రశాంతంగా, రిలాక్స్‌గా వినడం. అలానే విశ్వంతో అనుసంధానమై ఉండడం. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తుంటా చూడండి. 2 సంవత్సరాల పాపగా ఉన్నప్పుడు అనిక జో చెల్లి వాళ్ళ పాప తను నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు తను ఎక్కడైనా నార్మల్‌గా నడుస్తుంది. కష్టపడి ఇలా 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు నడుస్తుంది గదా! అయితే ఎప్పుడైనా రాళ్ళు చిన్న ఇంత రాళ్ళు ఉన్నప్పుడు అలాంటి చోట అంటే కొంచెం మెట్లున్నప్పుడు గాని ఒక్కోసారి కిందకి చేతులు పెట్టుకొని కష్టపడుతూ అలా ఎక్కడం స్లో అయిపోతుంది కదా! కానీ నా చెయ్యి పట్టుకుందనుకో ఆటోమేటిక్‌గా రాళ్ళున్నా, కొన్ని మెట్లున్నా వెంటనే ఈజీగా ఎక్కడం గాని, ఈజీగా నడవడం గాని చేసేస్తుందన్నమాట. అదొక అద్భుతంలాగా అనిపించింది. ఇదే ఫార్ములా ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ సర్వాత్మ చేతిని పట్టుకున్నామంటే వన్నెస్‌తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నామో అంతే ఇక్కడ పనులు ఏ పని చేస్తున్నా మన ఎనర్జీస్ అన్నీ కూడా ఒక చక్కటి అవేర్‌నెస్ ఆటోమేటిక్‌గా అంటే మనం ఏ పని అన్ని పనులు చేస్తున్నాం. కానీ హృదయంతోటి ఒక కనెక్షన్‌లో ఉన్నాం సర్వాత్మతో అంటే వన్నెస్‌లో నేను ఉన్నాను అని కనెక్టివిటీలో ఉన్నామనుకోండి. అంటే చాలా అప్పుడు మన ఎనర్జీస్ పెరుగుతూనే ఉన్నాయి. ఏ పని చేసినా పెరుగుతుంది. ఎవరు ఏమన్నా మన ఎనర్జీస్ తగ్గట్టు ఎందుకంటే మనం సర్వాత్మతో కనెక్షన్‌లో ఉన్నాం. హృదయంతో ఆ హోల్ బీయింగ్‌తో వన్నెస్‌లో ఉన్నామన్నమాట అలా. అద్భుతమైన ఫార్ములా ఫ్రెండ్స్ ఇది. ఇది నేను నా జన్మ లోపల నేను గమనించి చెప్పిన నా ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస ఇంకొక విధంగా చెప్పారు. ఒకళ్ళు అడిగారు, "ఏండి ఎప్పుడు మీరు ఆ గాడ్‌తో ఎలా కనెక్టివిటీలో ఉంటారండి? ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఆ అద్భుతమైన బ్రహ్మాండ స్థితిలో ఎలా ఉంటారండి?" అంటే, "ఎప్పుడు నేను గాడ్‌కి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల." అంటే ఎలా ఉంటారండి? చూపించారు. తను ఏం చెప్పారంటే తన ఎగ్జాంపుల్ వాళ్ళ పనావిడ చూపించారు. ఈ పనావిడ వస్తుంది కదా! ఈమెకి బాబు ఉన్నాడు. సంవత్సరం బాబు కూర్చోపెట్టి అన్ని పనులు చేస్తది. పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తది. ఇంట్లో పనులు, బయట పనులు అన్ని పనులు. బాబుని ఒక చోట కూర్చోపెడుతుంది. కానీ ఏ పని చేస్తున్నా ఒక కంటితోటి ఆయన బాబుని గమనిస్తూ ఉంది. ఏ పని చేసినా ఒక కంటితో బాబు మీద దృష్టి పెడుతుంది. అలానే నేను కూడా ఎప్పుడు ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఒక కంటితో ఆ గాడ్‌తో కనెక్షన్‌లో ఉన్నాను అని చెప్పాము. ఇలా మీరందరూ సాధ్యమవుతుందా మీ అందరికీ క్లాస్ తర్వాత? ఆ గాడ్‌తో కనెక్షన్‌లో ఉంటారా మీరు? ఆ ధ్యాన స్థితితో అద్భుతమైన ధ్యాన స్థితిలో, అద్భుతమైన ప్రొఫౌండ్ 100% ధ్యాన స్థితిలో కనెక్టివిటీలో ఉంటారా మీరు? వన్నెస్‌లో? అలా మీరు ఉంటారని నిర్ణయించుకోవడము. అలానే నిర్ణయించుకున్న తర్వాత ఒక్కోసారి ఇవాళ ఓకే మోటివేట్ అయిపోయాం. యెస్! బాగా చెప్పారు బావుంది. అయితే నిద్రపోయిన వెంటనే అది చల్లారిపోతది. మళ్ళీ రేపొద్దున అవును అప్పుడు బాగా చెప్పా అండి. ఆ 1 ఇయర్ బ్యాక్ ఏదో చెప్పిన నా తర్వాత అంతే అలా అలా కనుమరుగైపోకుండా దీన్ని తీసుకెళ్ళడానికి ఇలాంటి మరి అవేర్‌నెస్‌తో ఉన్న వాళ్ళతోటి ఆ సజ్జన సాంగత్యంలో ఉంటూ మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ అలా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అందుకే ఏంటంటే నేను క్లియర్‌గా వివేకానంద చెప్తాడు. ఏంటంటే స్టాప్ నాట్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. అరైజ్ అవేక్ స్టాప్ నాట్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ అన్నారు. అరైజ్ అవేక్ అంటే నిద్ర మేలుకో జాగృతమవ్వు. నువ్వు ఆగిపోకు నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అన్నాడు. అది నాకు విన్నప్పుడు కరెక్టే. కానీ ఏంటి అలా ఎందుకన్నాడు అనుకున్నా గానీ నేను ఎప్పుడు ఇలానే అన్నమాట. ఎప్పుడైనా క్లాస్‌లో చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా మోటివేషన్ స్పీచ్ చెప్తే విపరీతంగా రెచ్చిపోయి యెస్ అనిపిస్తదన్నమాట. అనిపించి నెక్స్ట్ రోజు పడుకోగానే లేవగానే మళ్ళీ ఓకే. అదేదో నిన్న బానే ఉండే అప్పటికి. అంతే మర్చిపోయినట్టే అయిపోయేదన్నమాట. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మన శక్తులు కూడా అంతా కూడా అన్‌కాన్షియస్ స్లీప్ అనేది ఉందండి ఫ్రెండ్స్ అది. దానేంటంటే అది కాన్షియస్ స్లీప్‌కి, అన్‌కాన్షియస్ స్లీప్‌కి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. అది హైయెస్ట్ లెవెల్ అని ఎందుకు చెప్పామంటే ఒక మాస్టర్ చెప్తారన్నమాట. ఒక యోగి ఆత్మకథ బుక్‌లోనే చెప్తారన్నమాట. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్తాడు ఆయన.
గ్రేట్ మాస్టర్, ఆమె చాలా గొప్ప ఆవిడ అనమాట. ఆమె చెప్తుంది, "పందుల్లా నిద్రపోతున్న మామూలు మనుషులందరూ" అని చెప్తుందన్నమాట. అంత అంతటి పదజాలం వాడుతది తను. అంత అవేర్‌నెస్‌తో నిద్రపోతున్నారని. ఓకే. సో, అవేర్‌నెస్‌తో నిద్రపోవడం అనేది అది ధ్యానం అన్నమాట. చాలా చక్కగా. అయితే ఇది ఒక్కోసారి కొంతమందికి డౌటొస్తాయి. ఏంటండి అదేంటి నిద్రపోతే మరి నిద్ర గూడా ఇంపార్టెంటే కదండీ! నిద్రపోవడమే నేను నేర్పిస్తున్నాను. నైట్ టైమ్ అంటే నిద్ర ప్లస్ ఎరుక రెండిటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. గాఢ నిద్ర కన్నా లోతైన స్థితికెళ్ళి అక్కడ ఎరుకతో ఉండాలి. అది అప్పుడు మనం ప్రతిసారి చెప్పినట్టు గంట సేపు ధ్యానం 6 గంటల నిద్రతో సమానం అనేది సాధ్యమవుతుంది. అప్పుడు బ్యాలెన్స్‌గా ఉంటుంది లైఫ్. అదేంటండి మరి కొంతమందేమో 3 గంటల ధ్యానమే సరిపోతుందన్నారండి. అంతకన్నా ఎక్కువ చేస్తే ఏమైనా ఇంబాలెన్స్ అవుతదేమో అన్నానండి. అంటే కరెక్టే. అది వేరు, అవన్నీ వేరు. కానీ మనం రిలాక్స్ అయ్యి చేస్తున్నాం కాబట్టి మనం ఇది 6 గంటలు చేసినా, 8 గంటలు చేసినా రిలాక్స్‌గా డీపెస్ట్ రిలాక్సేషన్ బ్యాలెన్స్ ఇస్తుందన్నమాట. ఆ బ్యాలెన్స్‌గా చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంబాలెన్స్‌గా ఏదో పరుగులు పెడుతూ చేసేది కాదు ధ్యానం. రిలాక్స్‌గా ఉంటూ రిలాక్సేషన్‌లో కూడా అవేర్‌నెస్‌తో ఉంటూ. అలా ఉంటే ఆ బ్యాలెన్స్ అయినప్పుడు ఎంత బ్యాలెన్స్‌గా డీప్‌గా వెళ్తే అంత ఆనందాన్ని మనం చక్కగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఆనందం అనేది యాక్టివ్ బ్లిస్, పాసివ్ బ్లిస్ అని 2 ఉంటాయి. యాక్టివ్ బ్లిస్ అంటే ఫుల్‌గా శివతాండవం, ఆనంద తాండవం అంటే డాన్స్ ఫుల్‌గా బాడీలో ఉన్న అణువణువులో డాన్స్ చేస్తున్నా, ఆనంద తాండవం చేస్తున్నా. ఆనంద తాండవం చేయాలంటే చూడు ఎంతో సేపు చాలా రిలాక్స్‌గా థాట్‌లెస్ స్టేజ్‌లో శరీరం కదలనటువంటి స్థితిలో స్థిర సుఖాసనంలో గుర్తుంచుకో, స్థిర సుఖాసనం అలా ఉన్నప్పుడు రిలాక్స్ అవుతామన్నమాట. సో, అలా ఎన్నో ఫార్ములాస్ అన్నీ గూడా మనము ప్రాక్టీస్ చేస్తూ తెలుసుకుంటూ ఉండాలి. స్థిర సుఖాసనంలో కూర్చుంటే మీకు ఆటోమేటిక్‌గా అది ఏంటంటే చాలా నిద్ర యొక్క శక్తి అనేది బాగా తక్కువ సమయంలో ఎక్కువ శక్తి రిసీవ్ చేసేసుకుంటామన్నమాట. ఓకే. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.